హాయ్ మేడం. హాయ్ రమ్య. ఈరోజు కలెక్షన్ ఏంటి? ఇవాళ గ్లాస్ బ్రాసో పిల్లలకి డ్రెస్సెస్కి మన తెప్పిస్తేను మళ్ళీ చాలేదమ్మా, మళ్ళీ బాగా అడుగుతున్నారు. మళ్ళీ అందుకోసం అని చెప్పి కొంచెమే దొరికినాయి, లిమిటెడ్ స్టాక్ అనమాట, ఎక్కువ రాలేదన్నమాట. ఇది మామూలుగా మనం మీటరు కొత్తగా చూసేవాళ్ళ చెప్తున్నా, ఎప్పుడు చెప్తున్నారు ఏంటి మేడం అనుకుంటారేమో. ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇది పిల్లలకి డ్రెస్సులు కుట్టుకోవటానికి కానీ టాప్స్కి కానీ అన్నిటికీ పనికి వస్తుంది అనమాట. ఇది వచ్చేసేసి మనకి 2.5 మీటర్ కాడ నుంచి 2 మీటర్ల కాడ నుంచి అని చెప్తాను. 2 మీటర్ల కాడ నుంచి 3 మీటర్స్కి ఎక్స్ట్రానే వస్తుంది కానీ తక్కువ రాదు. అంటే 3 మీటర్స్కి వస్తుంది అన్నాననేది అనుకోవద్దు. 2 మీటర్స్ కాడ నుంచే మీరు లెక్క వేసుకోండి. మేము చెప్తుంది మళ్ళా 2 మీటర్స్ అన్న లేదే మేము బిట్ ఇవ్వం. మీరేం చేస్తున్నారు, పంపించిన తర్వాత మాకు ఎంత బిట్టే వచ్చిందండి అంటున్నారు. ఇంత బిట్టు మీరు 150, 100, 125 పెట్టి కొనేటప్పుడు ఇంత బిట్టి పంపించాం కదండి. మేమైనా మీరు చెప్తానికైనా కొంచెం అర్థం ఉండేటట్టు చెప్పండి. మేము ప్రతిదీ కూడా మెజర్మెంట్ చూసిన తర్వాత ఇదిగోండి ఇక్కడికి 2 మీటర్లు ఉంది, ఇక్కడి నుంచి మళ్ళీ 1/2 మీటర్ ఎక్స్ట్రా ఉందన్నమాట. ఇది 2.5 వచ్చింది. అలా వచ్చిందని చెప్పేసి నేను అన్ని 2.5 అని చెప్తున్నా. 3 మీటర్లు వచ్చిన బిట్స్ కూడా మీకు చూపిస్తాను. ఏంటంటే మీరు ఎంచుకునే దాన్ని బట్టి వస్తాయి అన్నమాట, ఎక్కువ తక్కువ అట్లా. అంతేగాని 2 మీటర్స్ అయితే తగ్గవు. ఒక్కొక్కటి బిట్టు ఏకంగా వచ్చేసి 2 మీటర్స్ బిట్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగో చూడండి, ఏది చూసినా కూడా మీకైతే మట్టికి ఇది కాదు, ఇది ఇక్కడికి 2 మీటర్స్ అయిపోయింది అనమాట. నేనేమి ఎతికి తీయట్లేదనమాట. మళ్ళీ ఇది వచ్చేసి ఒక 1/2 మీటర్ పైనే ఉందన్నమాట. 2.5 దాకా వస్తుంది అనమాట. ఇవి 3 బిట్స్ తీసుకోవాలి కంపల్సరిగా. వీటికి షిప్పింగ్ కూడా మేము వచ్చేసి 100 రూపీస్. 3 తీసుకున్నా మీరు 4 కావాలన్నా కూడా 4 దాకా ఇస్తామన్నమాట. 4 తీసుకున్నా కూడా మీకు 1 కేజీనే వస్తుంది కాబట్టి కేజీ వెయిట్ వేస్తామన్నమాట. 3 అయితే కంపల్సరిగా తీసుకోవాలి. 1, 2 అంటే మట్టికి ఈ మొత్తము కొరియర్ చేయటం అది అవదు. ఇది చూడండి, ఇది ఒకటే బిట్ వచ్చింది. ఇది 2.5 దాకా వస్తుంది అన్నమాట. ఏదన్నా ఇక్కడ చిన్న చిన్న పోగులు పోయినా ఏంటంటే ఇది కటింగుల్లో వెళ్ళిపోతుంది మీకు. లేదంటే ఈ 1 మీటర్ వచ్చేస్తే మీకు 300 రూపాయలు లేనిదే ఈ క్లాత్ రాదు. చూపిస్తాను చూడండి. ఇది చూసారా అసలు ఎట్లా ఉందో. ఇది మీరు చున్నీకి ఉపయోగించుకున్నా కూడా సూపర్గా ఉంటుంది అనమాట. అసలు ఇది మీకు 125లో వచ్చేది కాదనమాట. ఇదేంటంటే దగ్గరగా మీకు 2.5, 3 మీటర్స్ దాకా వచ్చిందనమాట. 2.5 అయితే తగ్గదనమాట. కాబట్టి మీకు ఇది ఏకంగా ఒకటే ముక్క అనమాట. అలా కూడా రావచ్చు అనమాట, 2 పీసెస్ రావచ్చు అనమాట. ఇలా వేసుకున్నా కూడా అసలు చున్నీ ఎంత హైలైట్గా ఉంటుందన్నమాట. ఇక నేను కొన్ని వరకే చూపిస్తున్నాను. మీరు ఎవరైనా చిన్నవి వచ్చిన ఇది 3 మీటర్స్ దాకా ఉంటుందన్నమాట. చూసారా, 31 దాకా వచ్చింది. మీటర్న్నర ముక్క, 3 మీటర్స్ అనమాట. ఇది మీరు ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఇంత ముక్క వచ్చిందని మాకు మట్టికి మళ్ళీ మాకు మెసేజ్ కానీ మీరు పెట్టినా కూడా మేము దానికి రిప్లై ఇవ్వము. ఏంటి మీరు తీసుకున్నా కూడా మళ్ళీ రిటర్న్ ఆప్షన్ అనేది మా దగ్గర లేదనమాట. మా దగ్గర అసలు పనికిరాని మంచి వాళ్ళకి ఇష్టమైన మంచిది ఒకదానికి ఉంటే దొరికితే దాన్ని పెట్టుకొని ఇక ఇది రాలేదని చెప్పేసేసి కొంతమంది ఎలా బుర్రలు తింటున్నారంటే అట్లా తింటున్నారనమాట. అసలు నచ్చకపోతే అది నచ్చలేదు. దాంట్లోనే 500, 600 చీర పడింది అనుకో, ఆ చీర చూసి ఆ చీర కోసమని ఏరే చీరలు పెడతారు. ఇప్పుడు మీరు 6 చీరలు పెట్టారు, 6 మీ సెలక్షన్ పెట్టారు, 6 3 మీరు సెలక్షన్ అన్నప్పుడు మీకు 3 పంపిస్తున్నాం కదా, మీకు నచ్చినయే అంటే మీకు నచ్చంది అసలు క్లాతే బాగోలేదా? అలా పెట్టమాకండి. మీరు అలా అనుకున్న వాళ్ళు 150 రూపాయలు చీర తీసుకొని ఒక అర్ధగంట మా బుర్రలు తినొద్దు. మీరు ఇష్టమైన వాళ్ళే తీసుకోండి. ఎందుకు మాకు కంఠశోష తప్ప ఏమీ లేదు మీకు ఇట్లా మాట్లాడటానికి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది కూడా బార్గా మీ చున్నీ పర్పస్లో వాడుకున్నా కూడా ఇది ఎంత బాగుంటాయో.
దీని కాస్ట్ వచ్చి 125 అమ్మ. మీరు 3 కాడి నుంచి 4 అయినా తీసుకోండి, అంతకన్నా ఎక్కువైతే ఏమి ఇవ్వలేము. మీకు కేజీకి ఒక 4 వరకు తూగుతాయి కాబట్టి 4 అన్నాను అనమాట. అందుకు మేము ఏ ఆఫర్ ఇచ్చినా ఏ డిస్కౌంట్ ఇచ్చినా కూడా ఏపీ తెలంగాణకి మాత్రమే. అవుట్ ఆఫ్ స్టేట్స్ అయితే కూడా వాటికి ఛార్జెస్ వేరుంటాయి. మీరే మెన్షన్ చేయండి ఈ స్టేట్ నుంచి తీసుకుంటున్నాము ఆర్డర్ ఎంత అని అడగండి ముందు. అంతేగాని పేమెంట్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మాది బెంగళూరు చెన్నై అలా అంటే అవ్వదు. అసలు మనం కూడా ముందు నువ్వు బుక్ చేసుకునేటప్పుడు కూడా ముందు ఏ ఊరు అని కూడా మనం కూడా అడగాలమ్మ. వాళ్ళని ఊరు అడిగినాకే మనం వాళ్ళతో మాట్లాడాలి. ఇక పెద్దగా ఎక్కువ కూడా లేవు. నేను ఎంత మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసి అడక్క అడిగితే ఒక 100 పీసులు వచ్చినాయి అనమాట. 100 పీసులు అంటే ఒక 40 మంది తీసుకున్నా కూడా, అసలు 40 మంది కాదు, ఒక 20-30 మంది తీసుకున్నా తలా ఒక 4-3 అయిపోతాయి. ఇప్పుడు దానికి అయిపోయినాయా, మీరు సాయంత్రం వస్తున్నారు, లేకపోతే రేపు, లేకపోతే ఒక వారం తర్వాత ఫోన్ చేసి మొన్నేగా చూపించారు అప్పుడే అయిపోయినాయా అని చెప్పి అంటున్నారు. మా కలెక్షన్ ఏమో ఎక్కడ దొరకని కలెక్షన్ తెచ్చి నేను పెడుతుంటాను అనమాట. ఇచ్చేస్తున్నారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అనమాట. ఏంటంటే వాళ్ళు మనకి మన గురించి తెలుసు కాబట్టి ఇస్తున్నారు. అసలు మాట్లాడడానికైనా ఒక అర్థం ఉండాలి. 150 రూపీస్ శారీస్ పని చిన్న చితక కాదు. అసలు నిన్న ఎంతసేపు అమ్మాయిని బుర్ర తినేశారంటే, అట్లా మాట్లాడాలంటే గట్టిగా మేము ఎంతసేపు మాట్లాడగలుగుతాము? అసలు ఫోను ఆపేసి ఆ నెంబరే ఇచ్చేసేయాలి. కానీ మేము అలా చెయ్యం. ఇదిగోండి, ఇది 2 ముక్కలు వచ్చినాయి అన్నమాట. ఇందాక చూపించిన దాంట్లోనే. ఇందాక చూపించిందండి సింగిల్ పీస్ వచ్చిందండి, ఇదే డబల్ పీస్ వచ్చింది. ఫోల్డింగ్స్ లో ఉంటది. సింగిల్ చూపించాను, డబల్ ఇచ్చారనమాట. అది ఏంటంటే ఏది వచ్చినా మీకే ఇచ్చేస్తాం మేము. ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి ఇచ్చేస్తాం మేము. అలా గనక చూసుకునే వాళ్ళమైతే ముందే మేము దాన్ని చేసుకొని గ్రేడింగ్ చేసి పక్కన పెట్టుకొని ఇది ఇంత చీర వచ్చింది డిజైన్ మాత్రమే చూస్తాము. ఫోల్డింగ్స్ అవన్నీ చూసి ఇవ్వాలంటే అవ్వదన్నమాట. మేము చూడం. ఒకటి ఏక చీర వచ్చినా మీకే ఇచ్చేస్తాం. అది మట్టికి చాలా బాగుంది, అది వస్తుందని ఈ పెట్టుకున్నారు. ఈ పెట్టుకొని అది రాలేదని చెప్పేసి దానికి విరుద్ధంగా రాత్రి నిన్న మాట్లాడతాం అనమాట. అసలు బాగోలేదంట, అది దేనికి పనికిరాదంట. అంత పనికిరాని మరి డబ్బులు పెట్టి ఎట్లా కొంటున్నారు? మేము ఎందుకు అంత చెత్త కుప్పలో వేసే ఏరుకొచ్చల్లా మీకు అమ్ముతున్నావా? 150 రూపాయలు అంటే జాకెట్ పీస్ రావట్లేదు. చూడండి, ఇది కూడా ఫార్మక్ వచ్చింది, మల్టీ కలర్ అనమాట. ఇది కూడా ఇట్లా చున్నీ పర్పస్లు వేసిన అన్నిటి మీదకి కలుస్తుంది, ఒక దాని మీద కాదు. ఇవి ఇలా ఫోల్డింగ్ మీద ఉంటే తెలుస్తలేదు కానీ సింగిల్ పొర తీస్తేను ఎంత గ్లాసు బ్రాస్ అంటానికి గ్లాస్ కూడా పనికి రాదనమాట. అంత తేలిగ్గా ఉండదు. ఇప్పుడు నేను ఇలా పెడుతున్నా, దేంట్లో బారు ముక్క వస్తుందో దేంట్లో ఇది వస్తుంది అనేది కూడా చెప్పలేమన్నమాట. బారు ముక్క బాగుంది అసలు ఈ కలరు. ఎన్నది ఈ మధ్య బాగా అడుగుతుంది. చూడా నేను కలర్ అసలు ఇదైతే అసలు ఎలా ఉందో అసలు ఒకటి ఇప్పుతాను. ఇది 3 మీటర్స్కి ఇంకా మళ్ళీ ఇది ఒక 1/2 మీటర్ ఉంది. చెప్పలేము. ఇట్లా వస్తే మేము ఇప్పుడు ఈ కూస్తి మొక్క తీసి పక్కన పెట్టుకోం కదా, ఇది ఒక జాకెట్ అవుతుంది. కానీ తీసి అలా పెట్టుకోవటం అనేది ఈ ఒక్క మొక్కే అవుతుంది అనమాట. 125 రూపాయలు. ఇది కూడా అసలు ఎంత షైనింగ్ ఉందో, బాగుందనమాట. కూడా 3 మీటర్స్ దాకా వస్తుంది అనమాట.
ఇవన్నీ కూడా బాగా కాస్ట్ పెంచేశారు. పెంచేసినా కూడా నేను అదే మళ్ళీ కాస్ట్కి పెరిగినా కూడా నేను 150 తక్కువ అసలు అమ్మకూడదని చెప్పేసి అనుకున్నాం. అయినా కూడా నేను 125లోనే పడ్డ రేటుకి పెట్టేస్తున్నా, లిమిటెడ్ స్టాక్ ఉందని. ఇవి ఇంతవరకు డిజైన్ వచ్చినాయి అమ్మా. ఇప్పుడు నుంచి బార్డర్ వచ్చినాయి, ప్లెయిన్ చూపిస్తున్నాను అనమాట. ఇవి కూడా మొన్న బాగా వెళ్ళిపోయినాయి అనమాట. అంటే ఇవి డబల్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే 2 వేసైనా తీసుకోవచ్చు అనమాట. డ్రెస్ లాంగ్ ఫ్రాక్స్కి అయినా అవుతాయి అనమాట. ఇలా కింద బార్డర్ ఇచ్చారనమాట. ఇవి కూడా సేమ్ అట్లనే ఉంటుంది మెజర్మెంట్. 2 కాడ నుంచి లెక్కేసుకోండి, మీకు ఇంకెంత వచ్చినా కూడా అది మీ ఇష్టం అనమాట. ఇది 100 రూపీస్ ఏనమ్మా. ఇది 100 రూపీస్. వాళ్ళు ఇష్టం, 3 తీసుకున్నా 4 తీసుకున్నా. షిప్పింగ్ అయితే 100 రూపీస్ అనమాట. ఈ కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అనమాట. పీచ్ కలర్లు, ఆనియన్ కలర్. అసలు కలర్ అయితే ఒక కలర్కి ఇది లేదనమాట. అన్ని కలర్స్ వచ్చినాయి అనమాట. ఇవి కూడా ఒక టిప్ తీసి చూపిస్తాను చూడండి. మీకు క్లాత్ సింగిల్ పొర మీద తీస్తే ఎలా ఉంటుందో ఇంత షైనింగు మీరు బ్లౌజ్ పర్పస్లో కూడా వాడుకోవచ్చు అనమాట. దాన్ని ప్లెయిన్ శారీస్ మీదకి చూడండి ఎట్లా ఉందో ఉంది షైనింగ్. ఇప్పుడు జిమ్మిచూ శారీస్ వస్తున్నాయి కదా, వాటి మీదకి చక్కగా మీరు చేసుకుంటే బార్డర్ వస్తుంది కాబట్టి బాగుంటుంది. కలర్స్ సేమ్ చాలా ఉన్నాయి కాబట్టి బోర్డర్ చేంజ్ అయినా కూడా ఛాన్స్ అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. అదే బోర్డర్ కోసం పెట్టాము అని అంటే బోర్డర్స్ ఒకటే ఇదిలో వస్తున్నాయి కానీ బోర్డర్స్ చేంజ్ అవుతున్నాయి అన్నమాట. ఇదిగో ఇప్పుడు ఇది ఒక బార్డర్, ఇది ఒక బార్డర్. మీకు లాంగ్ ఫ్రాక్ పర్పస్ కావాలన్నా డబుల్ పీసెస్ కావాలని చెప్పి పెట్టినా ఉంటే కనుక సెట్ చేసి ఇస్తారు. బార్డర్ ఒకటే బార్డర్ కనుక వస్తే కనుక. ఇప్పుడు ఇదిగో ఇవి వచ్చినాయి, 3 వచ్చినాయి. ఇది ఒక కలర్ వచ్చింది బార్డరు. చూపిస్తాక వాళ్ళకి ఒకటే కలర్లో వేసేవారు అనుకుంటారని. ఇది ఒక బార్డర్ వచ్చింది, ఇది ఒక బార్డర్. 3 కలర్స్ ఒకటే వచ్చినాయి, బార్డర్స్ మారినాయి. అలా ఒకవేళ కలిసినవి ఉంటే గనక మీకు కావాలంటే గనక పంపిస్తారనమాట. దాంట్లో సెల్ఫ్ డిజైన్లో దాంట్లోకి వెళ్ళాల్సింది.
అలా ఫోల్డ్ చేస్తే ఎలా చిన్నది పెద్దగా చూపించాలి కదా. ఈ కలర్ చాలా వచ్చాయి. వచ్చాయి కానీ బార్డర్స్ మారిపోయినాయి, చేంజ్ అయినాయి అన్నమాట. ఇవి ఇంతవరకు ఈ కలెక్షన్. ఇవి కూడా ఆఫ్ కొట్టమ్మా. ఓకే. ఇవి వచ్చేసేసి 50 రూపీస్. అంతకుముందు 75 రూపీస్లో పెట్టాము, ఇప్పుడు 50 రూపీస్. అవి కూడా 2 మీటర్స్కి కొంచెం ఎక్కువే ఉంటాయి కానీ తగ్గవు అన్నమాట. 4 తీసుకోవాలి. ఇవి 4 కంపల్సరీగా తీసుకోవాలి, ఎందుకంటే 200 కాబట్టి 4 తీసుకోవాలి అనమాట. బ్లౌజ్ పర్పస్లో అయినా వాడుకోవచ్చు, దీని ఎట్లాగైనా వాడుకోవచ్చు. కొన్నిటికి కింద బార్డర్స్ వస్తున్నాయి అన్నమాట. ఇది మామూలుగా వాళ్ళు మీటర్ కొనుక్కోవాలన్నా కూడా 100 రూపీస్ లేనిదే రాదనమాట. ఇది ఇట్లా 2 మీటర్స్ బిట్ అనమాట. ఆల్రెడీ మనం గ్లాస్ గ్లాస్ చూపించాం కాబట్టి వాటికి లైనింగ్ కింద అలా కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది, షైనింగ్ కనపడుతుంది. క్లాత్ అయితే ఇది అసలు మీటరు 200 300 లేనిదే రాదనమాట. 2 మీటర్స్ ఒకటే ముక్క అనమాట. ఇది కూడా ఇట్లా వచ్చినాయే ఉన్నాయి. ఇవి కూడా కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉందని చెప్పేసి పెట్టేసేసాను అనమాట తక్కువలో. అది వేయలేదు కదా, తీసేస్తున్నావు. బార్డర్స్ వచ్చినాయి. ఇవి మనం వేరే కాస్ట్ లో పెట్టాం కానీ ఇప్పుడు వేసి పెట్టేసాను అనమాట. ఇది సింగిల్స్ గా బ్లౌజ్ గా కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటది. ఇది 2 వచ్చింది. ఇది కలనేత. చిన్న పిల్లలకైతే చిన్న లంగాలు, పుట్ లంగాలు లాగా కింద బార్డర్లు. ఎంత బాగుంది. జూటు, ఇది కలనేత. ఇవన్నీ ఈరోజు కలెక్షన్ ఇంతవరకు బిట్స్. సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.